జై గురుదత్త శ్రీ గురుదత్త. సాహితీ వినీలాకాశంలో సుగంధ పరిమళాల్ని వెదజల్లి ఆ పరిమళాల్ని శాశ్వతం చేసిన మహోన్నతులు. ఆయన రచనలు ఎంత పరిమళమో ఆయన హృదయం మాత్రం అంతకు మించిన నవనీత సదృశ్యం. ఆయన వాక్కులో మృదుత్వం ఉంటుంది. ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన పలికేది ఎప్పుడూ కూడా సత్యవాక్కులే. ఆధునిక యోగుల్లో ఆయన ఒక సారస్వత యోగి, ఆయన ఒక మితభాషి, ఆయన ఒక హితభాషి. ఆయన ఆంధ్ర కళహనగా, కళా ప్రపూర్ణగా, సాహితీ ప్రియుల మనస్సులో చెరగని మాయని మరువని ముద్రలు వేసిన సత్యసంధుడు. నేటి మన ప్రాతస్మరణీయులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో శాస్త్రి గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు 1920 మార్చి 5వ తేదీన పోలవరం గ్రామంలో సత్యనారాయణమూర్తి లచ్చమ్మ పుణ్య దంపతులు ఇంట జన్మించారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. వీరి బాల్యం పల్లెపాల గ్రామంలో గడిచిపోయింది. వీరు విజయనగర సంస్కృత కళాశాలలో చేరి మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుండగా ఏమిటో తెలియనటువంటి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆయనకి. 35 రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడి మధ్యలో చదువు ఆపేశారు. అయితే మధునాపంతుల వారికి అతి పిన్న వయస్సు నుండే సాహిత్యం మీద అపారమైన మక్కువ ఉండేది. ఆ మక్కువతోనేనేమో 10 ఏళ్ల వయస్సు నుండే పద్యాలు రాయడం మొదలుపెట్టారు. 1938లో తొలి కావ్యం తోరణం విడుదలైంది. దీనికి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పీఠిక రాస్తూ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు మహాకవి అయ్యేటటువంటి సూచనలు నాకు ఈ పద్యాల్లో గోచరిస్తున్నాయని అద్భుతంగా ప్రశంసించారు. తెలుగు సాహిత్య వినీలాకాశంలో 2 సత్యనారాయణులు ఉన్నారు. ఈ రోజుకి వారిద్దరూ కూడా మాయని మరువనిటువంటి గొప్ప వ్యక్తులు. ఒకళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండోవారు మధునాపంతుల సత్యనారాయణ గారు. ఈ ఇద్దరినీ కూడా నేటికి కూడా సాహిత్య ప్రియులు మరిచిపోనటువంటి వ్యక్తులుగా, చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులుగా మనస్సులో ఉండిపోయారు. మధునాపంతుల సత్యనారాయణ గారు 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. సరే, ఇంకా 1949 కాలంలో సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణ కార్యక్రమం జరిగింది. అందులో కూడా ఈయన భాగస్వామి అయ్యారు. వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చేరి తెలుగు పండితులుగా చాలా కాలమైన విద్యార్థులకు పాఠాలు బోధించారు. శాస్త్రి గారు తన మేనత్త భర్త అయిన మావయ్య గోరేటి వెంకటరామకృష్ణ శాస్త్రి గారి దగ్గర పద్యరచనలో చక్కటి తర్ఫీదును పొంది మంచి సాహిత్య పాండిత్యం సంపాదించారు. ఈయన జ్ఞాన సంపార్జనతో 20 సంవత్సరాలకే ఆంధ్ర అనే పేరుతో చక్కని విలువలతో కూడిన సాహిత్య మాసపత్రికను 3 సంవత్సరాలు విజయవంతంగా నడిపారు ఈయన. ఈ పత్రిక అలనాటి పండితుల, పరిశోధకుల అభిమానాన్ని మాత్రం చూరగొంది. ఈ పత్రికలో ముద్రింపబడ్డ ప్రతి వ్యాసానికి, కవితకు శాస్త్రి గారు చక్కని విశ్లేషణ ఇచ్చేవారు. ఈ ఆంధ్ర పత్రికలో 19-20 శతాబ్దపు తెలుగు రచయితల గురించి చక్కని వ్యాసాలు ప్రచురించేవారు. ఇందులో 19వ శతాబ్దానికి చెందిన పరవస్తు చెన్నై సూరి గారి దగ్గర నుండి తుమ్మల సీతారామ చౌదరి వరకు కూడా ఉన్న ప్రసిద్ధ కవులందరినీ కూడా గురించి ఎంతో వివరంగా రాసేవారు. ఆయన ఓపిక మెచ్చుకోవాలి. ఎంత చక్కగా రాసేవారంటే అంత చక్కగా రాసేవారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆ తర్వాత కవులందరినీ ఒక తాటి మీదకి తెచ్చే నేపథ్యంలో ఆంధ్ర రచయితలు అనే కావ్యంగా మలిచారు. ఇందులో నీతి చంద్రిక, బాల వ్యాకరణం రచించిన చెన్నై సూరి మొదలుకొని
నూరుగురి మహాకవుల గురించి సద్విమర్శతో చక్కగా గ్రంథం మలిచారు. 2012 డిసెంబర్లో ఈ గ్రంథాన్ని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి కుమారుడు మధునామూర్తి గారు చిన్న చిన్న మార్పులు చేసి నూతనంగా మరొక 13 మంది రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో తెలుగు మహాసభలులోను మరల హైదరాబాదులోనూ ఆవిష్కరించారు ఆయన. ఈ గ్రంథం గురించి మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఇది 3 ఖండకావ్యాల చరిత్రని ప్రశంసించారు ఆయన. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత అంతటి పాండిత్యము అంతటి కవితాశక్తి ఉన్న మహాకవి ఎవరయ్యా అంటే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారని మల్లంపల్లి వారు అభివర్ణించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రజాతి చరిత్రను పురాణంగా మలచడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆంధ్రజాతి పుట్టుక మొదలు తంజావూరు నాయకుల కాలం వరకు తెలుగు సంస్కృతి తెలుగు చరిత్ర అవినాభావ సంబంధంతో చివరి వరకు 9 పర్వాలతో రచించిన అద్భుతమైన కావ్యం ఆంధ్రా పురాణము. ప్రతి తెలుగువారి లోగిలలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి పుస్తకం అనకూడదండి, మహాగ్రంథమే అనాలి. ఆ మహాగ్రంథం ఆంధ్రా పురాణం అనేది తెలుగువారైతే ఖచ్చితంగా వారి ఇంట్లో ఉండవలసినటువంటి గ్రంథం ఆంధ్రా పురాణం. ఆంధ్ర అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆంధ్ర కాదండి, అది అంతకు మునుపు ఉన్నటువంటి విశాలాంధ్రప్రదేశ్ అంటే తంజావూరు దాకా ఉండేటటువంటి ఆంధ్రదేశం అని అర్థం. అంటే ఈ ఆంధ్రదేశ చరిత్ర అంతా కూడా ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కృతిగా గాను వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. దానికి వీరు ఒక అందమైన కావ్య చరిత్రను అందించారు ప్రజలకి. చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం. ఇందులో శాలివాహనుడు, మాధవవర్మ, అన్నమయ్య జీవితాలను చిత్రీకరించారు. శాలివాహనుడి నుండి సాహిత్య కృషిని, మాధవవర్మ రాజకీయ చతురతని, గొంకరాజు ప్రభుభక్తిని, ఇలా అన్నమయ్య ఆధ్యాత్మికతను ఇందులో ఎన్నో అందంగా మలిచారాయన. ఇంకా వీరు కన్యాకుమారులో అరుణోదయం అనే ఖండిక కూడా రాశారు. తెలుగు భాషలో ఒక అద్భుతమైన ఖండకావ్యంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇంకా వీరు తోరణములు, శ్రీఖడ్గములు, చైత్రరథము, కేళాకుడి లాంటి ఎన్నో ప్రముఖ కావ్యాలు కూడా రాశారు. అలాగే వీరి నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు ఇలా అన్ని ప్రక్రియలను అద్భుతమైన రచనలు చేసిన సాహిత్య ప్రియుల మదిలో చెరగని ముద్ర వేశారు మన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. అలాగే బోధవృక్షము, బుద్ధుని చరిత్ర ఆధారంగా వ్రాయబడిన నవల కళ్యాణ తారక అనేది ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి ముట్టడి గురించి ఇతివృత్తంతో రాశారు, చాలా బాగుంటుంది ఇది. ఇంకా వీరు పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం లాంటి మరుపురాని మధురమైన రచనలు చేసి సాహితీ వినీలాకాశంలో మగుటలు లేని మహారాజుగా వెలిగారు మన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఖండకావ్యాలు తోరణములు, శ్రీఖండములు, చైత్రరథము, కేళాకుడి అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవి. శాస్త్రి గారు చిన్నతనం నుంచే ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం పద్యాలు రాయటం అనేది. పద్యం రాయటం ఏదో ఎలా పడితే అలా రాసేసామని కాకుండా చక్కగా ఆ చూడటానికి అందంగా ఉండే విధంగా, చదువుకోవడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా పద్యాలు రాసేవారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. 1938లో వారి తొలి ఖండకావ్యం తోరణం వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠికి రాస్తూనే ఆ రోజుల్లోనే చెప్పారు అద్భుతమైన కవి అవుతాడు ఈయన అని. అలాగే ఆ మధునాపంతుల వారు ఆంధ్రజాతి చరిత్రను ఆమూలాగ్రం బృహత్కావ్యంగా రచించాలన్న సంకల్పంతో ఆంధ్రజాతి మహా ఇతిహాసంగా 1954లో ఆంధ్ర పురాణం రచించారు. పేరులోనే ఆంధ్ర పురాణం అన్నీ ఉన్నా పురాణ లక్షణాలు ఏవీ లేవని శాస్త్రి గారి చెప్పారు. ఇదొక చారిత్రక కావ్యంగా ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్ర పురాణం అన్నా ఇది ఒక చారిత్రక కావ్యంగానే తెలియజేశారు. ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల వారి పేర్లతో ఈ కావ్యాన్ని 9 పర్వాలుగా విభజించారండి. ఇందులో ఉదయ, శాతవాహన, చాళుక్య, కాకతీయ,
పునఃప్రతిష్ఠ, విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ, విజయ, నాయకరాజ పర్వాలుగా వర్గీకరించారు. ఎంత అత్యద్భుతంగా ఉంటుందండి. ఇందులో నన్నయ్య భారత అవతారికను అనుసరించి అవతారికను కూడా ఆయన ప్రవేశపెట్టారు, నన్నయ్య సంబంధించింది. సరే, ఇంకా మూడోది విషయానికి వస్తే ఉదయ, శాతవాహన, చాళుక్య దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ పర్వం చాలా బాగుంటుందండి. ఆయన రాసిన దాంట్లో మూడవదైన పర్వం చాళుక్య పర్వంలో రాజరాజ నరేంద్రుడు ఆయన రాజమహేంద్రలో వరంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కగా మూడో పర్వం మాత్రం కళ్ళ కట్టినట్టు చూపించారు. చాళుక్య పర్వంలో రాజరాజ నరేంద్రుడు కవి పండితులు గాయకులతో కొలువు తీరాడు. రాజరాజుకి రాజ్యం కాదు, రాజరాజ నరేంద్రుడికి కావాల్సింది సాహిత్యమే ఆయనకి ప్రధానం. వ్యాసుని భారతం వల్లనే పురాభారతం నిలిచిందని, ఆయన కృషి లేకుంటే మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయేది అన్నారు. కొలువులో ఉన్న నన్నయ్య నారాయణ భట్టులను ఉద్దేశించి వ్యాసకృతమైన భారతాన్ని ఆంధ్రీకరిస్తే సనాతన ధర్మం వెల్లివిరుస్తుందని రాజరాజు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. వైదిక మత పునరుద్ధరణకు మీ ఆశీస్సులు కావాలని వారిని భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు. భారతాంధ్రీకరణ ఏ విధంగా సాగాలో చెబుతూ అక్షరరమణీయమైన ప్రసన్న కథా మధురంబై ఉండాలని సూచించాడు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడో చూడండి. విమర్శకులు నన్నయ్య కవితా గుణాలు పేర్కొని అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి వంటి గుణాలను రాజరాజే నిర్దేశించాడని మధునాపంతుల సత్యనారాయణ గారు పేర్కొనడం రాజరాజు కవితా దృష్టికి ఉత్కర్ష కలిగించే విధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ధర్మనిష్ట, మేదురంగా, ఆంధ్రావళి ఆనందంగా ఉండాలని ఆయన అర్థించాడు. తన పూర్వజన్మ సుకృతం వలన నన్నయ్య తన ఆస్థాన కవిగా లభించాడని రాజరాజు ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంచేవాడు మన నన్నయ్యని. తనను చరితార్థుని చేయమని ఆత్మీయంగా పలికిన పలుకుల్లో సుధలు చిందాయి, వెన్నెల్లు వెల్లి విరిశాయి. నన్నయ్య భట్టు రాజరాజు ప్రశంసలను జల్లులు పరవశించిపోయాడు. రాజరాజు ప్రజాహిత వాంగ్మయ దృష్టి, కావ్య గౌరవ సృష్టి నన్నయ్యకి ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. భారతాంధ్రీకరణకు పూనుకొమ్మని విలువైన స్వర్ణతాంబూలాన్ని అందించాడు. నన్నయ్య తన సహాధ్య అయినటువంటి నారాయణ భట్టును వినమ్రతతో కార్యభారాన్ని, ఈ కావ్యభారం ఏదైతే ఉందో దాన్ని వహించాలని సూచించాడు. అలాగా ఇవన్నీ కూడా చాలా చక్కగా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాసుకుంటూ వచ్చారండి. ఆంధ్ర పురాణంలో మధునాపంతుల వారు నారాయణ భట్టును కేవలం లేఖకుడిగా కాకుండా నన్నయ్య భట్టు రాసిన ప్రతి అక్షరాన్ని ముందుగా పరిశీలించే విమర్శనా దృష్టి ఉన్న పండితుడిగా వర్ణించాడండి. ఇది చాలా అద్భుతమైన విషయం. నన్నయ్య భట్టారకుడు ఎలా అవుతే ఉన్నారో నారాయణ భట్టును కూడా ఆయన తీసి పక్కన పెట్టల. అద్భుతమైన లేఖకుడిగా కాకుండా అంతకన్నా ప్రతి అక్షరాన్ని పరిశీలించే విమర్శనా దృష్టి ఉన్న పండితుడిగా ఆయన వర్ణించడం చాలా బాగుందండి. ఇక్కడ మాత్రం నన్నయ్య ఆది సభా పర్వాలను ఆంధ్రీకరించాడు. పిదప అరణ్య పర్వంలో కొంత భాగం సాగిన పిదప అర్థాంతరంగా ఆయన మరణించడం జరిగింది. రాజరాజు నన్నయ్య మరణంతో పట్టరాని శోకంలో కుమిలిపోయాడు. చంద్రవంశ కీర్తి పతాకాలు కళంకితమయ్యాయని ఆవేదన పడిపోయాడు ఆయన. మధునాపంతుల వారు నన్నయ్యతో రాజరాజుకున్న ఆత్మీయ గాఢ స్నేహానుబంధాన్ని, ఆ నిర్వేదాన్ని తెలుగు పదాల పొహళింపులతో ఔచిత్యంతో వర్ణించాడండి. అద్భుతంగా వర్ణించాడు మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. నన్నయ్య మరణాంతరం శోకతప్త హృదయుడైన రాజరాజు రాజ్య పరిపాలన వ్యవహారాలను యువరాజైన రాజేంద్ర చోళునికి అప్పగించాడు. నన్నయ్య గారు చనిపోవడం ఏంటి, ఆ బాధ భరించలేకపోయాడు ఆయన. ఎందువల్లంటే ఆయన రాయవలసినటువంటి గ్రంథం ఆగిపోయిందని ఆయనలో చాలా ఇది కలిగింది. యువరాజైన రాజేంద్ర చోళునికి అప్పగించాడు. అనంతరం పశ్చిమ చాళుక్యుల ప్రభావంతో తెలుగు భాషపై ఆసక్తి తరిగి కన్నడ భాషా పరిమళాలు గుబాళించాయనుకోండి. చాళుక్య పర్వంలో రాజరాజు వైదిక మతాభిమాని నన్నయ్యను ఆస్థాన కవిగా భారతాంధ్రీకరణకు ప్రేరేపించడం, నన్నయ్య రాజరాజుల ఆత్మీయ గాఢను అనుబంధాన్ని, భారత ఆంధ్రీకరణలో నారాయణ భట్టు ప్రాధాన్యాన్ని ఇతోధికంగా వర్ణించాడు మన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. రాజరాజు ఉదాత్త
ఉదాత్తత, తన వాంగ్మయ దృష్టిని సముచితంగా కూడా వర్ణించారు మన మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. అయితే మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు ఏది రాసినా చాలా అద్భుతంగా రాస్తారండి. అయితే అది అర్థం చేసుకోవడానికి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అంటే ఆయన ఏమి రాసినా చాలా స్పష్టంగా రాస్తాడు. అదేవిధంగా ఈయన ఎక్కువ వ్యర్థమైన మాటలు వినేవాడు కాదండి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. ఏ మాట చెప్పినా ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఏదో గొప్పలు చెప్తే ఆయన వినేవారు కాదు. ఆయన మనస్తత్వం అలాంటిది. ఒకరోజు మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు అనుకోండి ఇంట్లో వారు. సరే కూర్చున్నారు. కాసేపటికి మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత నాయనా అని సంభాషణ మొదలుపెట్టారు అతనితో, వచ్చిన ఆయనతో. సరే, ఆయన 1940 నుంచి తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు, అల్పమైన విషయాలను సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈయన కొంచెం పెద్ద వయసులో ఉన్నారు. వచ్చిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. కానీ వచ్చిన ఆయన సాహిత్య కార్యక్రమాల విషయమయ్యే వచ్చాడు, పొరపాటు ఏం కాదు. కానీ పెద్ద ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సుత్తి లేకుండా సరిగా చెప్పాలి. అలా కాకుండా 1940 నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నాడు ప్రతి విషయాన్ని. పోనీ అక్కడితో ఆగాడా? అలా ఆగకుండా 1941, 42, 43 ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా, సాహిత్యం పట్ల ఉన్న విషయాలన్నింటినీ కూడా. సరే, 1945, 50, 60 వరకు వచ్చింది. వెంటనే ఈ లోపల మధునాపంతుల వారు అసహనం పెరిగిపోయింది ఆయనలో. వయసు వస్తున్న కొద్దిగా వయసుతో పాటు అసహనం కూడా వస్తూ ఉంటుంది. అంటే వినలేనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు ఉంటాయి కదండి. దాంతో ఆయనకి అసహనం పెరిగిపోయింది. అక్కడ కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో, ఒరేయ్ చంటి ఇలారా, నువ్వు ఒకసారి ఇలా వచ్చి ఇక్కడ 1960 వరకు వచ్చి ఆయన ఆగిపోయారు. 1991 వచ్చాక చెప్పు, అప్పుడు నేను వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆయన ఒక్కసారిగా బెత్తరపోయాడు. ఏంట్రా బాబు ఇది అని. అంటే ఉబలాటం అనండి, ఇంకో పదాలు ఏం ఉపయోగించినా స్వవిషయాలు ఊకదంపుడుగా చెప్పేసుకుంటూ పోతే వినేవాళ్లకు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. మితంగా పరిచయం చేసుకోవాలని జ్ఞానం ఆలస్యంగా కలిగింది ఆయనకి. అప్పుడు అర్థమైంది, అనవసరంగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. పెద్ద ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎక్కువ అతిగా మాట్లాడాను అనే విషయం వచ్చిన ఆయనకి అర్థమైంది. ఆయన చెప్పకనే చెప్పేస్తాడండి ఏ విషయం అయినా. మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి దగ్గర ఉన్నటువంటి విషయం అది. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు కూడా ఏదో కొన్ని రాయమనంటే ఈయన ఇష్టం లేనివి ఒప్పుకోడండి, ఖచ్చితంగా చెప్పేస్తాడు. అలాగా ఒక విషయంలో కాంట్రవర్సీ కూడా వచ్చిందని వార్తలు కూడా అప్పట్లో వచ్చినాయి. మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారుని ఒక చిత్రానికి సంబంధించిన వాటిలో రాయమంటే ఈయన ఎలా అంటే పురాణానికి తగ్గ వైశిష్యం ఏదైతే ఉందో దాన్నే రాస్తాడండి. ఇంకా దాన్ని మలిచి నా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాయమంటే రాయడు. ఏది ఎలా ఉందో అలాగే మాట్లాడేటటువంటి వ్యక్తి. దాన్ని పురాణాలని తప్పుతో పట్టించే విధంగా కూడా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టే రాద్దాం అంటాడు. దానివల్ల బహుశా వచ్చి ఉండొచ్చేమో. ఆ తర్వాత సత్యనారాయణ శాస్త్రి గారిని కాకుండా వేరే వాళ్ళని అడగడం కూడా ఎన్టీ రామారావు గారు జరిగిందనుకోండి. సాహితీ దిగ్గజం మధునాపంతులు సత్యనారాయణ గారు ఎన్నో రకాలైన సాహిత్య సేవలు చేశారండి ఆయన. అటువంటి మహానుభావుడు 1992 నవంబర్ 7 రాజమండ్రిలో పరమపదించారు. భౌతికంగా వారి శరీరాన్ని విడిచేసి వెళ్ళిపోయారే కానీ నేటికి రసహృదయాల మనస్సుల్లో, సాహితీ జగత్తులో నవ యవ్వనాలాగానే జీవిస్తున్నారండి. నిజంగానండి, ఇది వాస్తవం. ఎందువలంటే ఆయన రాసినవి ఒక్కొక్కటి మనకి చదువుతుంటే అత్యద్భుతంగా ఉంటాయి. మహానుభావుడు ఎంత అద్భుతమైన సృష్టి చేశాడా అని అనిపిస్తూ ఉంటుంది మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. నిజంగా ఆయన ముక్కుసూటి మనిషి అండి. ఏ విషయాన్ని కూడా దాపరికం ఉండేది కాదు. అయితే ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడితే ఆయన చికాకు పడేవారు. శారీరక శ్రమ ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అనుకోండి, రుగ్మతలు ఏదైనా అయ్యి ఉండొచ్చు, చెప్పవలసిన విషయం చాలా కరెక్ట్గా చెప్పమనేవారు. అంత సుత్తంతా వద్దు అనే పద్ధతిలో ఆయన వెళ్ళేవారు. అలాగా ఒక సాహితీ దిగ్గజంగా తెలుగువారికి భగవంతుడు ప్రసాదించినటువంటి దిగ్గజాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరైతే, మరొకరు మనకి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. వీరు నిజంగా సాహిత్య జగత్తులో వీరు ఉన్నారు కనుకే
వీరి యొక్క సాహిత్యాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని ఈ రోజుకి కూడా మనం అందుకోగలుగుతున్నామంటే చాలా గొప్ప విశేషం అండి. ఇలాంటి వారు ఎంతో ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందజేసి వెళ్ళారు. నిజంగా ఆంధ్ర పురాణం అనేది అందరి ఇంట్లో ఉండవలసిన గ్రంథంగా మనం మాట్లాడుకోవచ్చు. మహానుభావుడు ఎన్నెన్నో విషయాల గురించి రాశారనుకోండి, పెద్దల యొక్క సలహాలు కూడా తీసుకునేవాడైనా. అయితే ఏది ఉన్నా ముక్కుసూటి వ్యవహార ధోరణితోనే ఉండేది ఆయన దగ్గర. అంత అత్యద్భుతం. అందుకనే ఆ గ్రంథం కూడా అత్యద్భుతంగా పండటానికి గల కారణం అదే. ఏదైనా సరే ముక్కుసూటిగా ఉంటుంది వ్యవహారం. అలాంటి మహానుభావుడు ఈ లోకాన్ని వదిలేసి నవంబర్ 7, 1992 సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్పించి తీరాలని మనస్వారా కోరుకుంటూ, నుడువజాలని హిడుముల గుడిచి బడలి చిక్కి జీర్ణించి నిజ దేశ సేవ చేసి తుదకు స్మరణీయులైన ఆంధ్రుల దలంపగాజు కన్నైన ఒక శృకణము రాల్చున్. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర. స్వస్తి.